నదీ జలాల అంశంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది వివాదం చేస్తున్నారని ఆరోపించారు. 2020లో రాయలసీమ ప్రాజెక్టుపై స్టే ఆర్డర్ వచ్చిందని, కానీ ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చినట్లుగా వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. అటు గతంలో నీళ్ల కోసం యుద్ధాలు జరిగాయని, ఇప్పుడు సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటుంటే తప్పేంటని లోకేష్ ప్రశ్నించారు. అసెంబ్లీలో పట్టిసీమను జగన్ దండగా అన్నారని, కానీ 5 ఏళ్లు పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చుకున్నారని విమర్శించారు. వైకాపా నాయకులు నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా, ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరూ గుర్తుందా లేదా, అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది. మీరు ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేశాం.